బిగ్ బాస్‌లో మూడవ వారం నామినేషన్‌లో ఉన్న వాళ్ళది ఓటింగ్ అయితే బీభత్సంగా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఉంది. మరసలు ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది? అసలు ఎవరు ప్రథమ స్థానంలో ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్లోరా గారైతే అసలు ఏ ముహూర్తాన బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టారో గానీ, ఆవిడ ఎలిమినేషన్‌లోకి వెళ్ళిపోవాల్సిన ఆవిడ, ఎలిమినేట్ అవ్వాల్సిన ఆవిడ కూడా ఓటింగ్ పెరిగిపోయి బీభత్సంగా ఉందండి. ఈసారి ఫస్ట్‌లో అయితే ఆవిడుంది. ఎవరినో బయటికి పంపించాలని ఈవిడికైతే ఓటింగ్ పడుతుంది. కారణం అంతే. ఈవిడైతే ఆట అయితే అంత లేదు. కానీ ఓటింగ్ మటుకు ఎవరి గురించో ఈవిడికేస్తున్నట్లుగా ఉంది. రాము రాథోడ్ కూడా సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. దానికి కారణం కూడా ఎవరినైనా బయటికి పంపించాలనే కానీ, రాము రాథోడ్ కూడా అంతైతే ఆడతలేదు. పెద్దగా ఏం లేదు. ఇంకా మరి వెయిట్ చేయాలి ముందు ముందు ఏముంటుందో. ఇకైతే మాస్క్ మ్యాన్ అయితే మూడో ప్లేస్‌లో ఉన్నాడు. మరి ఈయనకి రాము రాథోడ్‌కి పెద్దగా ఏమీ లేదండి డిఫరెన్స్. ఈయన ముక్కుసూటితనంతో వెళ్తున్నాడు. అలాగే ఈయనకి బాగానే ఓటింగ్ అయితే పడుతుంది. ఇకైతే ఫోర్త్ ప్లేస్‌లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కైతే అంత గేమ్ అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ ప్రస్తుతానికైతే ఫోర్త్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. ఇంకా ఇద్దరున్నారు కదండీ! వాళ్ళలో ఎవరంటే ప్రియా, రీతూ చౌదరి. వీళ్ళిద్దరైతే ఫిఫ్త్ ప్లేస్‌కి, సిక్స్త్ ప్లేస్‌కి కొట్టుకున్నట్లుగా ఉంది. వీళ్ళిద్దరి ఓటింగ్ అయితే ప్రియా వస్తుందో సిక్స్త్, రీతూ వస్తుందో అన్నట్లు ఉంది. ఇద్దరిలో ఒకళ్ళైతే ఈసారైతే ఎలిమినేట్ అవుతామైతే కన్ఫర్ము. ఇంకా ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అవ్వలేదు కాబట్టి చేంజెస్ అయితాయేమో. రీతు అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రియా అయినా అవ్వచ్చు. ఇద్దరిలో అయితే ఒకళ్ళైతే కన్ఫర్మ్. శ్రీజ అయితే నామినేషన్ నుంచి అయితే తప్పించుకుంది డెమన్ పవన్ వల్ల అయితే. మరి ఆ విషయం కోసం ఎంతమంది ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అసలు శ్రీజ నామినేషన్లో ఉంటే ప్రియా వెళ్ళేదా, రీతు వెళ్ళేదా, లేకపోతే శ్రీజ వెళ్ళేదా, ఎవరు వెళ్తారనుకుంటున్నారో మీ ఉద్దేశం ప్రకారం కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.